దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నింటినీ పొందుదురని వారితో చెప్పాను. ఈ వాక్యంలో ప్రార్థన విషయము ప్లస్ నమ్మకము, ఎలాంటి నమ్మకము, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అనే విషయంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అనుదినము ప్రార్థన చేస్తుంటాం, రోజు ప్రార్థన చేస్తుంటాం, రోజుకి 3 సార్లు చేస్తాం, రోజుకి 7 సార్లు చేస్తాము, అనేక సార్లు మనం ప్రార్థన చేస్తుంటాం. అయితే ప్రార్థనలో రకరకాలు ఉంటాయి. జ్ఞాపన ప్రార్థన ఉంటుంది, అన్ని రకాల ప్రార్థన, అనేక రకాల ప్రార్థనలు ఉంటాయి మనకు. దేవుడు ఆ ప్రార్థన ఎలా చేయమంటున్నాడంటే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఏదో గురించి ఉన్న ప్రార్థన చేసినప్పుడు వాటిని మనం పెండి ఉన్నామని ప్రార్థన చేయాలంట. అవి మనకు దొరికి ఉన్నాయని మనం ప్రార్థన చేయాలా. అంటే అది ఎలా అంటే, ఇప్పుడు మనకి ఏదో ఒక సంథింగ్, ఒక వస్తువు కావాలి, లేదంటే ఒక గృహం కావాలి, లేదా వివాహం కావాలి, ఏదో ఒకటి జాబ్ కావాలి, ఏదో ఒకటి కావాలి. అయితే వీటి గురించి మనం పొంది ఉన్నామని ప్రార్థన, మనకు దొరికి ఉన్నామని ప్రార్థన చేయాలి. అది ఎలా కుదురుతుంది? అది ఎలా కుదురుతుందంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, భూమిలో ఉన్న ప్రతి వస్తువుని, ఈ విశ్వాన్ని అంతా కూడా దేవుడు మాటతో సృష్టించాడండి. మాటతో సృష్టించాడు, మాటతోనే సృష్టించాడు, వేటితోనూ సృష్టించలే, మాటతో మాత్రమే సృష్టించాడు. ఆ మాట ఇప్పటికీ పనిచేస్తుంది. ఆయన వాక్యము ఇప్పటికీ పనిచేస్తుంది, ఆయన మాట ఇప్పటికీ పనిచేస్తుంది. అందుకే దేవుడు మనకు కూడా చెప్తున్నది ఏమంటే, అదే మాట పలకండి, మీకు కావాల్సింది ఏదో అవి దొరికిందాయని పలకండి, మాట్లాడండి, చెప్పండి. ఎందుకంటే ఈ సృష్టి అంతా దాంతో నడుస్తుంది కనుక, ఆయన మాటతో నడుస్తుంది కనుక, ఆయన వాక్యంతో నడుస్తుంది కనుక మనతో కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన స్వరూపం మనం సృష్టించుకున్నాడు, ఆయన కూడా అదే చెప్తున్నాడు, మనకు కూడా అదే చెప్తున్నాడు. మనకి ఆయన ఏం చేశాడో అదే మనకు నేర్పిస్తున్నాడు. మీరు పలకండి, మీకు దొరికినవని కనుక అడగండి, దొరికినవని చెప్పండి. మీరు ప్రార్థన చేయనప్పుడు ఆయనంత పరిశుద్ధులు కాదు కానీ, కాబట్టి అప్పటికప్పుడు జరగడానికి మనకు, కానీ మనం తప్పులు చేస్తుంటాం, పాపము చేస్తుంటాం, కాబట్టి పశ్చాత్తాపడుతుంటాం, ప్రార్థన చేస్తుంటాం, కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అందువల్ల లేట్ అవుతుంది. కానీ మనము అంత పరిశుద్ధులమైతే మనకు అప్పటికప్పుడే అవి మనకు దొరికేది, దేవుడు ఇచ్చేవాడు. మనం అంత పరిశుద్ధులము కాదు, కొంతవరకు మనము తప్పులు, పాపములు, పొరపాట్లు, అబద్ధాలు చేస్తుంటాం. కాబట్టి ఎప్పుడైనా కానీ మనసు పాపం చేయడం, తప్పు చేయడం అది దేవుడికి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి దేవుడు మనకు అందుకే చెప్తున్నాం అన్నమాట. మనము ప్రార్థన చేయనప్పుడు అవి మనకు దొరికినవి నమ్మి ప్రార్థన చేయాలి. మార్కుస్ వార్త 11:24 వచనంలో కూడా అయితే సేమ్ ఉంటుంది, ఇదే ఉంటుంది, ఇదే వచనము. మీరు ప్రార్థన చేయనప్పుడు అవి పొంది ఉన్నాయని ప్రార్థన చేయండి అని వాక్యం ద్వారా జరిగించాడు. చూడండి, పైన వచనాలు మనం చూస్తే, ఒక అంజూరపు చెట్టు, త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు ఒకటి ఉంటే, ఆ చెట్టు కాయలు పండ్లు లేనందువలన వాటిని దేవుడు ఇక మీద ఎన్నిటికీ కాయలు కాయకుండా దేవుడు అక్కడ ఆ అంజూరపు చెట్టుని శపిస్తాడు. ఆ శిష్యులు చూశారు, ఆశ్చర్యపడిపోయి, అది కొంచెంసేపు కొంత అది ఎండిపోతుంది, వాడిపోతుంది. మీరు కూడా ఇలాంటి విశ్వాసం కలిగి ఏదైనా కొండ లాంటి సమస్య మీ ఎదుట ఉంది, ఇది వెళ్ళి సముద్రంలో పడవేయమని చెప్పి విశ్వాసంతో మీరు చెప్తే సందేహపడక అవి అలాగే జరుగునని ఆ వాక్యం పైన ఉన్న వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే మనకు కూడా అదే సెలవిస్తున్నాడు.
మీరు ప్రార్థన చేయనప్పుడు వేపు అడుగుదరో అవి దొరికినవి నమ్మి ప్రార్థన చేయమంటున్నాను. ఎందుకంటే ఆయన మా వాక్య ఈ లోకమంతా ఆయన వాక్యంతో సృష్టించబడింది కాబట్టి ఆయన చెప్పింది మనం చేసినప్పుడు మనకు మనం అడిగినది దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవచ్చు. ఆయన చెప్పింది మనం చేయకపోయినప్పుడు మనం కావాల్సిన మనం పొందుకోలేము కదా. ఖచ్చితంగా ఎవరైనా మనకు అధికారం ఉంటే ఆ అధికారం చెప్పింది మనం చేయాల. అధికారం చెప్పింది చేయకపోతే ఆ ఉద్యోగంలో తీసేస్తాడు, లేదంటే ఆ జీతం లేకుండా చేస్తాడు. అవునా, కరెక్ట్ కదా. కాబట్టి అలాగే ఇప్పుడు కూడా దేవుడు మనకి ఏదైతే సెలవిచ్చాడో ఆ మాట చెప్పి మనం చేయాలా. అది చేయకపోతే మనం ఎన్నిసార్లు చేసినా మనము ఏమీ పొందుకోలేము, ఏమీ చేసుకోలేము. అక్కడి నుంచి ఎలాంటి ఫలితం పొందుకోలేము. దేవుని దగ్గర ఉన్నా కూడా మనం ఎప్పుడు వ్యర్థమవుతుంది. కాబట్టి మనం ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోండి, ధ్యానించండి. ధ్యానించి మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుతారు అవన్నీ దొరికినాయి నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుతారని వారితో చెప్తున్నారు. కాబట్టి మనం కూడా అలా ఆ వాక్యాన్ని ఆ విధంగా నమ్మి మనం ఏదో ప్రార్థన చేస్తామో అవన్నీ మనకి దొరుకున్నాయని మనం నమ్మి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. కాబట్టి దేవుడు వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాను. కృపానమ్మకంతో మా కలిగిన తండ్రి, దేవా రాజా ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవా స్తోత్రమైన మహోన్నత సర్వోన్నత సర్వశక్తి మంత్రుల సర్వాధికారం దేవా, ఇదిగో మీ బిడ్డల ద్వారా నాతో కూడా మీతో కూడా అయాతో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నా ప్రభా. అయా తండ్రి నా ప్రభా, ఇదిగో ఈ వాక్యాన్ని మీ బిడ్డలు హృదయంలో ఉంచుకొని తండ్రి నా ప్రభా. అయా తండ్రి నా ప్రభా, నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. మీ నామాన్ని కనపరచుకోండి ప్రభా. వాళ్ళ జీవితాల్లో నేను ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు సహాయం చేయండి. వాళ్ళ ప్రార్థన చేయనప్పుడల్లా తండ్రి నా ప్రభా అవన్నీ దొరికిన వారిని నమ్మి నా తండ్రి వారిని అన్నింటినీ పొందుకోవటకు మీరు సహాయం చేయండి. వాళ్ళ పరిశుద్ధులుగా జీవించుటకు మీరు సహాయం చేయండి. మీ నామాన్ని కనపరచుకోండి, మీ నామాన్ని మహిమపరచుకోండి ప్రభాదేవ. మీరే సహాయం చేసి మీ నామాన్ని కనపరచుకుంటారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.